వెల్కమ్ టు బిగ్ బాస్ 9 అప్డేట్. బిగ్ బాస్ 9 అప్డేట్కి స్వాగతం. ఈరోజు నేను 1 మంత్ బ్యాకే చెప్పాను బిగ్ బాస్ 9 సెప్టెంబర్ 7th స్టార్ట్ చేయడానికి కారణం కూడా చెప్పాను. ఏమనంటే బిగ్ బాస్ 7 అనేది కూడా సెప్టెంబర్ 7th స్టార్ట్ అయ్యి మంచి క్రేజ్ సంపాదించుకుంది కాబట్టి అదే డేట్ని స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ అటు ఇటుగా అయినా సెప్టెంబర్ 14 ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇది బిగ్ బాస్ డేట్. ఇక మీరు ఆల్రెడీ ప్రోమోలో చూశారు, బిగ్ బాస్ హోస్ట్ వచ్చేప్పటికి నాగార్జున గారే మారలేదు. ఇక ఎవరెవరిని తీసుకుంటారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ ప్రోమోలో చూశారు, ఆడియన్స్ అంటున్నారు. ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేస్తుంది ఏంటి అంటే కామన్ మ్యాన్ వర్సెస్ సీరియల్ ఆర్టిస్ట్ ఎక్కువగా. అయితే ఇందుట్లో ఒక హీరోని కంపల్సరీ తీసుకుంటూ ఉంటారు. ఆ హీరోగా ఈసారి రాజ్ తరుణ్ రావడానికి 99% అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతానికి రాజ్ తరుణ్ సినిమాలు ఏవి కూడా హిట్ అవ్వడం లేదు, ప్లస్ సినిమాలు కూడా ఖాళీగా ఉన్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాంట్రవర్సీలో కూడా ఉన్నాడు. లావణ్య వల్ల చాలా పెద్ద కాంట్రవర్సీలో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే అతనికి నేను మంచివాడిని అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం కావాలి కాబట్టి ప్రజల్లోకి రావడానికి, బిగ్ బాస్ 9 ద్వారా రావడానికి ఇన్నాళ్ళు ఒప్పుకోకపోయినా ఈసారి ఖచ్చితంగా ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే రాజ్ తరుణ్ వచ్చిన తర్వాత మధ్యలో గెస్ట్గానో లేకపోతే మధ్యలో ఎంటర్ చేస్తారు కదా క్యాండిడేట్స్ని, అట్లా కంటెస్టెంట్గా మళ్ళీ లావణ్యను కూడా తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. అప్పుడు కొంచెం కాంట్రవర్సీ ఎక్కువగా ఉంటుంది. బిగ్ బాస్ గురించి తెలిసిందే కదా. సో అది మిడిల్ ఆఫ్ ద సీజన్ రావడానికి అవకాశం ఉంటుంది ఆవిడ. ఇకపోతే మిగిలిన వచ్చేటప్పటికి ఫస్ట్ ఏమనుకున్నారు అంటే బిగ్ బాస్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని, యూట్యూబర్స్ని తీసుకొని వాళ్ళతో ఓటీటీలో ఒక 10 వీక్స్ ఇది చేసి 10 వీక్స్ చిన్న బిగ్ బాస్ లాగా పెట్టి అందులో నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి అని అనుకున్నారు. బట్ కుబేరా మూవీ ప్రమోషన్స్లో నాగార్జున గారు బిజీగా ఉండడం వల్ల అది కుదరకపోవచ్చు అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని, యూట్యూబర్స్ని ఇంటర్వ్యూ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళనే కామన్ పీపుల్గా, కామన్ మ్యాన్గా ఎంటర్ చేయడానికి అవకాశం ఉంది. విడిగా బయట నుంచి వచ్చే కామన్ మ్యాన్ అనేవాళ్ళు నాకు తెలిసి మ్యాక్సిమం ఉండకపోవచ్చు. బట్ అప్లై చేసుకుంటే మీరు కనుక మెప్పించగలిగితే, అంటే వీళ్ళందరికీ మించిన కాంట్రవర్సీ మీరు ఇవ్వగలరు, వీళ్ళందరికీ మించిన స్టైల్ మీ దగ్గర ఉంది, అట్లాగే మీ యొక్క బిహేవియర్ కానీ యాటిట్యూడు అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనుకుంటే అప్పుడు వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఏడవడం వల్ల లేకపోతే ధర్నాలు చేయడం వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల సెలెక్ట్ అవుతాం అన్నది అయితే ఏమీ లేదు. దానికి మించి మీరు కాంట్రవర్సీలు తీసుకురాగలరనే నమ్మకం ఇంటర్వ్యూలో వాళ్ళకి కలగజేయాలి. బట్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు కానీ మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యేది ఒకళ్ళిద్దరు కూడా సెలెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి, యూట్యూబర్స్ నుంచి తీసుకోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి, యూట్యూబ్ నుంచి ఎవరైనా తీసుకోవడానికంటే పర్సు బేబీ ఆల్రెడీ ఆహాలో దాన్ని ఏమంటారు, ఒక వంటల ఛానల్లో కూడా వెళ్ళడం జరిగింది. అందులో నుంచి కూడా పర్సుని తీసుకోవడానికి అవకాశం ఉంది. అతను కూడా రావడానికి విల్లింగ్గానే ఉన్నాడు కాబట్టి నో ప్రాబ్లం, అతను రావచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేప్పటికి రమ్య గోపాల్, మీకు తెలుసు అలేఖ్య చిట్టి దీంట్లో అది ఎంత కాంట్రవర్సీకి వెళ్ళిపోయిందో ఆ పికిల్స్ అనేవి. అందుట్లో నుంచి ఈ అమ్మాయికి బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆర్టిస్ట్గా కూడా కొన్ని సినిమాలు చేయడం జరిగింది కాబట్టి, అంటే కొన్నేం కాదు 1-2, అది కూడా చిన్న క్యారెక్టర్స్ అయి ఉండొచ్చు, చేయటం జరిగింది. ప్లస్ వాళ్ళకి అలా పచ్చళ్ళని మళ్ళీ ప్రమోట్ చేసుకొని ఒక దీనికి తీసుకురావడానికి, ప్లస్ ఈ అమ్మాయికి స్కోప్ కూడా ఉంది. అంటే ఎలివేట్ అవ్వడానికి, చేసుకోవడానికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు కాబట్టి అందులో అన్వేష్ అనే అతను వెనక కూడా ఉన్నాడు కాబట్టి మేబీ అతని సపోర్ట్ కూడా ఉండొచ్చు. దాంతో ఈ అమ్మాయి కూడా రావడానికి అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బ్యాంకాక్ పిల్లనైతే లాస్ట్ టైమే సంప్రదించడం జరిగింది. అయితే లాస్ట్ టైం ఆవిడ ఎందువల్ల మరి ఒప్పుకోలేదు, చిన్నపిల్లలు ఉండటం వల్ల ఏమో. ఈసారి కూడా ఒప్పుకుంటారా లేదనేది అయితే నమ్మకం లేదు కానీ అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకా వీళ్ళే కాకుండా బబ్లు తెలుసు కదా, బబ్లు కూడా రావడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. నిఖిల్ విజయసింహ ఉన్నాడు కదా, అందరినీ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు కాస్కో ప్రోగ్రామ్ ద్వారా, అతను కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి వీళ్ళు ఇంకా 2-3 తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే హీరో కేటగిరీలో మనకి రాజ్ తరుణ్ గారు ఎలాగో వచ్చేస్తారు. ఇంకా మనకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు అంటే మనకి
మిడిల్ 40 ఏజ్లో ఉన్న లేడీస్లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయడానికి ఉంటుంది. సురేఖవాణి గారిని చాలాసార్లు అప్రోచ్ అయ్యారు కానీ ఆవిడ ఎందువల్ల మరి ఒప్పుకోవడం లేదు. మరి ఆవిడ కూడా రావడానికి ఆవిడ రాకపోవచ్చు, బట్ ఇన్ కేసు వచ్చినా ఆ కేటగిరీలో ఒకళ్ళైతే తప్పకుండా ఉంటారు. ఇకపోతే మనకి టీవీ సీరియల్ ఆర్టిస్ట్లో కన్ఫామ్గా వచ్చేది శివ్ అంటే తెలుసు కదా, ప్రియాంక జైన్ వాళ్ళ లవర్గానే అందరికీ తెలుసు. అతను సీరియల్లో కూడా చేశాడు, మౌనరాగమ ఏవో సీరియల్స్లో కొన్ని సీరియల్స్ చేశాడు. స్టిల్ ఇప్పుడు కూడా ఏదో ఒక సీరియల్ రావడం జరుగుతుంది. పైగా మంచి కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్, అంటే పరిస్థితులను బట్టి ఎవరిని తొక్కాలంటే తొక్కగలడు, ఎవరితో మాట్లాడాలో అవసరం ఉంటే వాళ్ళతో మాట్లాడగలడు. అలాంటి నేచర్ ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్ షోకి సరిపోయేటువంటి వ్యక్తి ఇతను వస్తాడు. అలాగే ప్రస్తుతానికి ఇమానియేల్ కూడా కొంచెం ఈ మా టీవీలో చాలా ఇదిగా ఉన్నాడు. కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్లో కూడా ఉండడం జరిగింది కాబట్టి ఇమానియేల్ కూడా రావడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రీతు చౌదరి కూడా ప్రస్తుతానికి ఏ ప్రోగ్రామ్స్ లేవు. ఇంతకుముందే అమ్మాయి ఫ్రెండ్ విష్ణుప్రియ ఇంకా అందరూ వెళ్ళారు కాబట్టి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్స్ప్రెస్ హరి కూడా ఖచ్చితంగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఎప్పటి నుంచో రావాలా వద్దా అనేది అతను సందిగ్ధంలో ఉన్నాడు. బట్ అవినాష్ వీళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇంకా ఖచ్చితంగా వెళ్తే ఒక ఇది ఉంటుంది అనే ఉద్దేశంతో అతను కూడా ఉన్నాడు కాబట్టి అతను కూడా వస్తాడు. ఇంకపోతే మనకి జర్నలిజం కేటగిరీ నుంచి ఒకళ్ళు వస్తారు ఇప్పుడు కూడా. అది TV9 మూర్తి గారిని రప్పించడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు అని అనుకుంటున్నారు. మరి చూడాలి. నాకు తెలిసి ఆయన మెంటాలిటీకి అది సరిపోదు. మరి వస్తారా రారా అనేది చూడాలి. ఎక్కువగా TV9 నుంచి వచ్చారు ఇప్పటివరకు, బట్ TV9 నుంచి దేవి నాగవల్లి తర్వాత రావడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో TV9 నుంచి కాకపోయినా జర్నలిజం కేటగిరీలో ఒకళ్ళు ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. అది గీతాంజలిని కూడా అప్రోచ్ అవ్వడం, అలాగే అంజలి ఒక ఆవిడ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా అప్రోచ్ అవుతున్నారు. వీళ్ళలో ఎవరైనా ఒప్పుకుంటే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళ మధ్యనే ఎక్కువ ఇది అనేది ఉంటాయి, కాంట్రవర్సీస్ అనేవి ఉంటాయి. మనకు తెలుసు మన యూట్యూబర్సు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత పెంట చేయగలరో మనకు తెలుసు. కాబట్టి ఈసారి ప్రోగ్రామ్ అయితే సీజన్ అయితే అదిరిపోద్ది, అందులో డౌటే లేదు. కాబట్టి బీ రెడీ, అందరూ రెడీగా ఉండండి. అలాగే నేను ఇచ్చే పోర్టల్ ముందుగానే చెప్తాను, అన్ని అప్డేట్స్ కూడా ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు లేదు అనేది అవన్నీ కూడా ముందుగా తెలుసుకోవడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.